బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ దీర్ఘదిన. సో చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ ఒక మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే వరంగల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వరంగల్ లోపలికి అయితే వెళ్ళను, అక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్ అయితే ఒక టెంపుల్ అయితే ఉంది. సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. ఆల్మోస్ట్ నేను విజిట్ చేసిన, ఇదైతే సెకండ్ టైం. సో నాతో పాటు అయితే సాయి అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఇదే అనమాట మన సాయి. సో మోటో వ్లాగింగ్ లో నాతో పాటు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు. మేమిద్దరం చాలా సార్లు ట్రావెల్ చేసినాం. ఈ వీడియోలు ఇప్పటి నుంచి అయితే వీడు కనిపిస్తాడు మీకు. ఇక్కడ నుంచి అయితే మనకు అమేజింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరైతే స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టేసుకోండి. వీడియోకి లైక్ అని కొట్టేసండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మోటో వ్లాగింగ్ అయితే వెళ్ళిపోదాం. చలో, మన సాయి వాళ్ళ ఇంటి నుంచి అయితే మనం స్టార్ట్ చేసినాం మోటో వ్లాగింగ్ అయితే. సో ఇక్కడ నుంచి మనం వరంగల్కి అయితే అప్రాక్స్గా 140 కిలోమీటర్స్ అయితే ఉంది. అంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ టెంపుల్కి అయితే. సో ఇక్కడ నుంచి మనకు ఎన్హెచ్ కూడా చాలా దగ్గర అనమాట. అబ్బో, మనం వస్తున్నాం అని చెప్పేసి లైట్స్ కూడా వేసినారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి మనకు నైట్ జర్నీ. ఫస్ట్ టైం అయితే నేను నైట్ జర్నీ చేస్తున్నా ఈ రోడ్లో. చాలాసార్లు ఈ రోడ్లో అయితే జర్నీ చేసినా కానీ నాకు మోటో వ్లాగింగ్ అయితే ఎప్పుడు తీయలేను. సో ఈసారి అయితే మోటో వ్లాగింగ్ తీద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి నేను స్టార్ట్ అయితే చేస్తున్నా. సో ఇది వచ్చేసి సడన్గా అయితే మేము అనుకున్నాము. ఇంతవరకు మేము ఎప్పటి నుంచో వెళ్దామని ప్లాన్, కానీ సడన్గా అనుకున్నాము. ఇలాంటి సడన్ సర్ప్రైజెస్ అయితే ఇంకా చాలా ఉంటాయి మన ఛానల్లో. కీసరా అండ్ పీసీఎల్ సర్కిల్ రోడ్ అనమాట ఇదే. సో ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి అప్రాక్స్గా 2 or 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకు నైట్ జర్నీ చూడండి ఎంత అయితే వైబ్స్ అయితే మామూలుగా లేవు, క్రేజీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ నుంచి ఒక టర్నింగ్లో అయితే మనకు చీరియాల నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళే దారిలోనే ఉంది. సో మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో వచ్చేసేమో ఇది. నేను ఇప్పుడే చెక్ చేసుకున్నాను, నేను పక్కకు ఆపేసుకొని. మన కెమెరా సెట్టింగ్ అయితే కొద్దిగా మారిపోయింది ఎందుకేమో. సో ఇప్పుడు మనకు కొద్దిగా రోడ్ విజిబిలిటీ ఉందని చెప్పేసి నేను కొద్దిగా కెమెరాని అయితే పైకి అయితే లేపిన అనమాట. సో ఇదనమాట రోడ్. చూడండి నైట్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఎన్హెచ్ ఎక్కలేము. ఎన్హెచ్ ఎక్కితే ఇంకా ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించేసుకోండి. అదోగడిపల్లి ఇటు సైడ్, కొందనపల్లి ఏమో లెఫ్ట్. సో ఇదే అనమాట మనకు అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళాల్సిన ఫస్ట్ సర్కిల్. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం కీసరకి వెళ్ళిపోతాం. బా, మొత్తం చీకటి అయిపోయింది ఒకటేసారి. మనకి ఈ బండి లైట్ ఇంతే బాబు. లైట్ ఎల్ఈడి, పోయేటప్పుడు ఎల్ఈడి లైట్ పక్కన కనిపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. రైట్, అది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అనమాట, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అది. ఇది వచ్చేసి పక్కన సర్వీస్ రోడ్. మనకి ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఇంకొక డైవర్షన్ తీసుకోవాలి, లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే డైరెక్ట్ గా మనం గట్కేసర్ హైవే అయితే ఎక్కేస్తాం అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మనకి ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. గాయస్, బ్యాక్ టు ఎన్హెచ్ రోడ్ అయితే కష్టపడకుండా అయితే దాటేసి డైరెక్ట్ ఎన్హెచ్ మీదకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మన డెస్టినేషన్ కి. 120 కిలోమీటర్స్ లో గూగుల్ మ్యాప్ వచ్చేసి 2 hours అయితే చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది నాకు కూడా తెలియదు మరి. 120 కిలోమీటర్స్ కి అయితే భువనగిరి కూడా వచ్చేసినాము. ఇప్పుడే ట్రైన్ అయితే అక్కడ నుంచి క్రాస్ అయ్యి వెళ్ళింది. అండ్ మీకు ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, భువనగిరి దగ్గర అయితే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ అయితే చేశారు. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఇదే ఎన్హెచ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఇంకొక 15 to హార్డ్లీ 20 కిలోమీటర్స్ లో యాదగిరిగుట్ట ఉంటుంది. మీకు కమాన్ ఇప్పుడు అక్కడ ఈ టెంపుల్ కి ఎంట్రీ కమాన్ వచ్చేసి మీకు ఎక్కడ కనిపిస్తుంది కదా, నేను జూమ్ చేస్తే పిక్సెల్ వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి ఉందన్నమాట కమాన్. సో ఇక్కడికి మనం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సపరేట్ రోడ్ ఉంది, లేదంటే ఇప్పుడు మనం వచ్చిన రోడ్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ దీర్ఘదిన అండ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ వరంగల్ ఐలేయు టెంపుల్. సో ప్రజెంట్ అయితే మనం నైట్ వచ్చినాం కదా, మీరు చూస్తారు కదా. సో మన క్యాంప్ అయితే మొత్తం సెటప్ చేసేసుకొని అయితే మళ్ళీ మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా రావచ్చు, ఇలా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. 3 sides 4 sides కూడా నుంచి రావచ్చు మనకు. సో టెంపుల్ లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది పూర్తిగా అయితే చూపిస్తాను. అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ అయితే నిద్ర మామూలుగా పట్టలేదు క్యాంప్లో మాకైతే.
టెంపుల్ లోపల అయితే ఈ విధంగా ఉంది. ఓకే, చాలా మంది పడుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పడుకున్నారు. చాలా వరకు మాకు ఇంత ప్రశాంతంగా కావాలని చెప్పేసి కొద్దిగా మేము దూరం పోయి అయితే క్యాంప్ అయితే వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మల్లన్న స్వామి అయితే దర్శిస్తాడు అనమాట. మనకు ఆ పాలమూరు సైడ్ డిఫరెంట్గా ఉండేది, అంటే మన విలేజ్ సైడ్ ఉన్న టెంపుల్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అమ్మో, మొత్తం అంతే పిల్లర్స్ ఇవి అనుకుంటున్నా తెలిసి. బాగుంది. మొత్తానికైతే కొద్దిగా ప్లేస్ నుంచి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం లోపలికి. ఒకవేళ నార్మల్ క్రౌడ్ ఉంటే మేబీ పైపులు నిజంగా ఎప్పుడు వచ్చినా కానీ క్రౌడ్ లేకుండానే వస్తున్నాం మనం. అలా ఉంటుంది మనతో. మరి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాంగ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంది. సో ఇంకా ఇక్కడి నుంచి మనకు టెంపుల్ లోపల అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు అనిపిస్తుంది కదా. సో ఇక డైరెక్ట్ గర్భగుడి లోపలికి అయితే ఉంటుంది. నేను లోపల కెమెరా ఉంటామో తీయమో అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, అందుకోసం అయితే నేను బయట నుంచి అయితే చూపిస్తున్నాను మీకు. లోపల అయితే వీడియోస్ అయితే తీయనియలేరు, చూసారు కదా మీరు లోపల ఇంటర్వ్యూస్ అయితే. ఒకవేళ లోపల నుంచి వచ్చేసి ఎగ్జిట్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఎవరైనా ముడుపులు కట్టుకోవాలనుకున్నా వీళ్ళు కట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక మనకు బయటికి వెళ్ళే దారి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అట్లా వెళ్ళేస్తే ఇక్కడ మనం అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. అలా వెళ్ళాం కదా, సో అలా తిరిగేసి లోపలికి నుంచి డైరెక్ట్ ఇట్లా బయటికి అయితే రావచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది బయటికి వెళ్ళే దారి. ఇది సాయి చూడండి ఇలా ఉందండి. ఇక మొత్తానికి వరంగల్ ఉన్న ఐలేవి టెంపుల్ యాక్చువల్గా సాయి వాళ్ళ ఇంటి దేవుడు అనమాట ఆ టెంపుల్. సాయి అండ్ సెకండ్ టైం పట్టుకొని వచ్చిండు. ఫస్ట్ టైం మేము కార్లో వచ్చినాం, సెకండ్ టైం మన బండ్లో వచ్చినాం ఇక్కడికి. ఇక మీకు అవుట్ ఇంటర్ఫేస్ వచ్చేసి టెంపుల్ లోపల అయిపోయిందంటే మాత్రం ఇంకా డైరెక్ట్గా అవుట్ ఇలా వెళ్ళిపోవచ్చేసుకుంటాం మనము. ఇది అవుట్ అనమాట. ఇది యాక్చువల్గా మనం ఎక్కడ క్యాంప్ వేసినామంటే మీకు అలా ఆ రోడ్లో డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ సైడ్లో అక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వేసినాం మనం క్యాంప్. ఇది అనమాట అవుట్ సైడ్ ఎగ్జిట్, ఇది ఎంట్రీ అక్కడ నుంచి. ఎంతో కూడా ఫ్రీ దర్శనాలు అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కాబట్టి మనం ఇట్లా దర్శనం అయితే వేసేసుకున్నాము. ఇదనమాట టెంపుల్ని అయితే ఒక 10 మినిట్స్లో అయితే దర్శనం పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఎప్పుడు వచ్చినా ఇంత ఫ్రీగానే దర్శనం చేసుకుంటాం సాయం మహిమ. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు అందరికీ నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ అరుణ్, సీ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ కూడా అయితే ఎప్పుడు పడేది తెలియదు, ఎలా పడేది తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. ప్లాన్స్ వేసుకుంటే అన్ని బిస్కెట్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి కావాల్సిన ప్లాన్స్ కూడా కొన్ని స్టక్ అయిపోయినాయి. సో నెక్స్ట్ అయితే నాతో పాటు రైడ్ చేసేది అయితే వీడు సైడ్ ఈడే నాతో పాటు రైడ్ చేసేది నెక్స్ట్. సీ సూన్.